హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యూటోరియల్స్. ముందటి క్లాస్లో వచ్చేసేసి మనం చూడండి, దీన్నైతే మనం దీన్ని డిజైన్ చేస్తున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఒక వెడ్డింగ్ కార్డ్కి సంబంధించి ఒక కవర్ లాగా ఎలా డిజైన్ చేసుకోవాలి. ఓకే, ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో ఉంది, అది మీ ఇష్టం. మనం కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే రిమూవ్ చేసేయచ్చు, పెద్ద ఇబ్బంది అయితే ఏం లేదు. దాన్ని రిమూవ్ చేసేసేసి ఇక్కడ బయట అయితే పెడుతున్నాను. ఓకే, ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మనం డిజైన్ చేస్తున్నాం కదా. ఫోటోషాప్లో ఇదే కాదు, మనం ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, ఇదే కాదు, ఎనీథింగ్ ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు. ఒకప్పుడు అంటే కొన్ని లిమిటేషన్స్ ఉండేవి, ఇప్పుడైతే అసలు ఆ లిమిటేషన్స్ కూడా ఏమీ లేవు. ప్రతిదీ డిజైన్ చేసుకోవచ్చు అనమాట. మీరు కామన్గా అడగచ్చు, వీడియో డిజైన్ చేయొచ్చా అని చెప్పి అడుగుతారు కామన్గా. సో అది కూడా చేసుకోవచ్చు, ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా ప్రతిదీ చేసుకోవచ్చు అనమాట ఫోటోషాప్లోనే. అడ్వాన్స్డ్ ఆప్షన్స్ అన్నీ అయితే వచ్చేస్తున్నాయి ఇందులో. 3D లాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం అవి చూస్తున్నాము, 3D లాగా ఎలా చేయాలి ఏంటి అనేది టెక్స్ట్ని. ఓకే, అలాగే ఇప్పుడు చెప్పాను కదా మీకు, ఒక వెడ్డింగ్కి సంబంధించి కవర్ పేజ్ అంటే ఇప్పుడు మనం వెడ్డింగ్ కార్డ్ ఉంటుంది, వెడ్డింగ్ కార్డ్కి కవర్ ఎలా డిజైన్ చేసుకుంటాం. ఓకే, దాన్ని డిజైన్ చేసి నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే పిఎస్డి ఫైల్ లింక్ అయితే నేను పెడతాను, గూగుల్ డ్రైవ్కి సంబంధించి. ఓకే, మీరు డౌన్లోడ్ చేసుకొని జస్ట్ అక్కడ పేరుని చేంజ్ చేస్తే సరిపోతుంది. లేదా ఇన్ కేస్ మీకు పేరు చేంజ్ చేయటం రాలేదు, మన వీడియో ఉంది తెలుగులో ఎలా టైప్ చేయాలి ఫోటోషాప్లో అని. ఓకే, దాన్ని ఫాలో అవ్వండి. జస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి మీరు ఇంగ్లీష్లో టైప్ చేసిన దాన్ని తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేసుకోవాలి అని ఉంటుందన్నమాట. దాన్ని తీసుకోండి, తెలుగు టు ఇంగ్లీష్ కానీ ఇంగ్లీష్ టు తెలుగు కానీ ఏదైనా పర్లేదు. తీసుకున్న తర్వాత మీరు అందులో టైప్ చేస్తే, మీరు ఇంగ్లీష్లో అయినా టైప్ చేయొచ్చు. అది తెలుగు అక్షరాలని ఇంగ్లీష్లో టైప్ చేస్తాం కదా మనం, హాయ్ అనే దాన్ని హెచ్ఏఐ అని హాయ్ అని టైప్ చేస్తాము. సో సేమ్ అదే మనకి తెలుగులో వచ్చేస్తుంది. అలానే టైప్ చేసేయచ్చు. టైప్ చేసిన తర్వాత దాన్ని జస్ట్ కాపీ చేసుకొచ్చి మీరు ఇక్కడ పేస్ట్ చేసుకొని మీ పేర్లుగా చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దీనైతే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను. చేసిన తర్వాత దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు కావాల్సిన విధంగా మోడిఫికేషన్ అయితే చేసుకోండి. ఓకే, ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, బ్యాక్గ్రౌండ్ అనేది అది మీ ఇష్టము. ఇక్కడ మీకు కావాలి అంటే పెట్టుకోవచ్చు, వద్దు అనుకుంటే దీన్ని పిఎన్జిగా డిజైన్ చేశారనుకోండి, అక్కడ ప్రింట్ వేసేటప్పుడు మీకు డిఫరెంట్ పేపర్స్ వస్తుంటాయి, డిఫరెంట్ కవర్స్ ఆల్రెడీ ఉండుంటాయి. సో వాటి మీద ప్రింట్ వేస్తారు కాబట్టి మీకు బ్యాక్గ్రౌండ్తో పెద్ద ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. లేదు అది కూడా నాకు కావాలి అనుకుంటే మీరు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ మీరు అరేంజ్ చేసుకోవచ్చు, కలర్ని, లేదా ఒక గ్రేడియంట్ని తీసుకోవచ్చు. సో అలా మీ ఇష్టం. ఓకే, ఇది చూడండి, ఇలా తీసుకున్న తర్వాత మనం ఒక్క వినాయకుడి విగ్రహాన్ని మనం ఇక్కడ పెడదాం. ఓకే, ఓకే, ఇలా తీసుకున్నాం. ఇప్పుడు కొంచెం అడ్జస్ట్ చేద్దాం వినాయకుడిని. చూడండి, ఈ వినాయకుడు ఉన్న లేయర్ని నేను సెలెక్ట్ చేసాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంట్రోల్ టీ ప్రెస్ చేసేసి ఓకే ఇలా పెట్టారు. లేదు, ఈ వెనకున్న డిజైన్ అనేది నాకు ఎక్కువగా కనపడుతుంది అనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని కూడా షిఫ్ట్ ఆల్ట్ పట్టుకొని తగ్గించేసేయండి. ఓకే, సరిపోతుంది. నెక్స్ట్ చూడండి, ఈ పైన నాకు ఒక ఈ ఆకుల్లాగా ఇలా కావాలి. సో దాన్ని తీసుకున్న తర్వాత ఓకే ఇలా పెట్టేసుకోండి. అలాగే చూడండి, పైన బార్డర్ కావాలి అనుకోండి, దీన్ని తీసుకొని ఆ లేయర్ సెలెక్ట్ చేసుకొని కొంచెం అడ్జస్ట్ చేయండి.
సైజ్ కానీ లేదా మీకు ఏదైనా కావాలి అనుకుంటే కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి. కంట్రోల్ టీ ప్రెస్ చేసేసి లేదా ఇక్కడ నుంచి అయినా పెట్టుకోవచ్చు. ఓకే, అది మరి ఇదిగా ఉంది అనుకుంటే ఇక్కడ నుంచి పెట్టుకోండి, బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, కింద ఈ విధంగా వస్తూ ఉంటాయి కదా, సో దాన్ని కూడా తెచ్చేసుకున్నాము. దీనికి కూడా సైజ్ అడ్జస్ట్మెంట్స్ కావాలి అనుకుంటే సైజ్ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్కళ్ళకి ఏంటంటే కొంచెం హెవీగా చూపించాల్సి వస్తుంది. అంటే ఇక్కడ మీకు ఏమీ ఉండదు, జస్ట్ వాళ్ళ పేరు, వాళ్ళ ఇంటి పేరు ఇలా ఇస్తుంటారు కదా, వివాహ ఆహ్వానం అనిపించేసి వాళ్ళ పేరు, వాళ్ళ ఇంటి పేరు, లేదా ఎవరిదైతే రాస్తారో, ఎవరికైతే ఇస్తుంటారో సో వాళ్ళకి సంబంధించి 2 అని కానీ పెట్టేసేసి కింద ఒక లైన్ లాగా ఇస్తుంటారు. సో వాటి వరకు మాత్రమే ఉంటాయి కాబట్టి ఒక్కొక్కళ్ళకి ఇది ఎక్కువ వస్తుంది. ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారు అంటే బంధుమిత్రులు అని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు కానీ లేదా పిల్లల పేర్లు కానీ వేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు దీని సైజ్ని అయితే మీరు తగ్గించుకోవాల్సిన అవసరం అయితే వస్తుంది. సో అలాంటప్పుడు ఏంటి అంటే సైజ్ని డిక్రీజ్ చేసుకోండి. ఓకేనా, ఇలా చేసుకొని పెట్టేసేయండి. పెట్టిన తర్వాత ఇన్ కేస్ మీకు ఇది వేరే కలర్లోకి కావాలి అనుకుంటే కంట్రోల్ పట్టుకొని మీరు ఈ లేయర్ మీద క్లిక్ చేస్తే సెలెక్షన్ వచ్చేస్తుంది. సో అందులో మీరు న్యూ లేయర్ తీసుకొని మీకు కావాల్సిన కలర్ని మీరు ఫిల్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా చేంజ్ అవుతుంది, ఇబ్బంది అయితే లేదు. ఓకే, జస్ట్ గుర్తుపెట్టుకోండి, మీ లేయర్ బాగా గుర్తుపెట్టుకోండి, మీరు వర్క్ చేస్తున్న లేయర్ని ఎప్పుడు ఇది చేయొద్దు, అంటే పాడు చేయొద్దు, లేదా అందులోనే ఫిల్ చేసి అలా చేసుకోవద్దు. ఎందుకు అంటే మీరు ఏదైనా మళ్ళీ మాడిఫికేషన్ చేయాలి అనుకుంటే ఆ లేయర్ ఉపయోగపడుతుంది కాబట్టి. సో మీరు ఆ లేయర్ మీద కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తే ఈ విధంగా సెలెక్షన్ అయితే వస్తుంది. సెలెక్షన్ వచ్చిన తర్వాత న్యూ లేయర్ తీసుకొని మీకు కావాల్సిన కలర్ని ఫిల్ అయితే చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఓకే వచ్చింది. దాని తర్వాత ఓకే, కొంతమంది టెంపుల్స్ పెడుతూ ఉంటారు, కొంతమంది పెట్టరు. సో అది మీ ఇష్టం అనమాట. చూడండి, ఇలా వచ్చిన తర్వాత ఈ పక్కన పేరు రాస్తారు, 2 అడ్రస్, అదే 2 అని రాసి కింద ఒక లైన్ లాగా ఇస్తూ ఉంటారు అనమాట. సో అది మీ ఇష్టం. అలాగే నెక్స్ట్ ఇది చూడండి, వివాహ ఆహ్వానం, ఇది కూడా అంతే. సైజుని అయితే తగ్గించుకోండి, మీకు ఎంత సైజు కావాలో అంత సైజుకి. అంటే కొంతమంది పెద్దగా చూపిస్తూ ఉంటారు కాబట్టి పెద్ద పెద్దవి ఉన్నాయి. మీకు ఆ కార్డుకి తగ్గట్టు సైజుని అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, కాకపోతే మీకు కాన్స్టెంట్గా తగ్గాలి అనుకుంటే షిఫ్ట్ ఆల్ట్ పట్టుకొని తగ్గించుకోండి, సైజ్ అనేది కాన్స్టెంట్గా తగ్గుతుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇలా ఉంది, కంట్రోల్ టీ అనండి, షిఫ్ట్ ఆల్ట్ పట్టుకోండి. ఇందాక మనం అటు ఇటు అన్నాం కదా, ఇప్పుడు చూడండి ఒకే లెవెల్లో 4 సైడ్స్ తగ్గుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా తీసుకోవచ్చు. అలాగే చూడండి, ఇది కూడా సైజు మీ ఇష్టం, తగ్గించాలి అనుకుంటే తగ్గించుకోండి, లేదు పర్లేదు బాగానే ఉంది సరిపోతుంది అనుకుంటే ఓకే. జస్ట్ ఇక్కడ 2 అని పెడుతూ ఉంటారు కదా, సైజు అలాంటిది అనేది మీ ఇష్టం అనమాట. లేదా నేమ్ అని రాస్తారు, నేమ్ అని రాద్దాం.
ఓకే, ఒక సన్నటి లైన్ కావాలి అనుకుంటే జస్ట్ ఒక థిన్ లైన్. ఓకే, Ctrl+Shift+Alt+N ఫర్ న్యూ లేయర్ తీసుకున్న తర్వాత ఇందులో మీకు ఏదైతే కలర్ అక్కడ ఉన్న కలర్ని చూస్ చేసుకోండి. ముందు చూడండి, ఈ కలర్ బాక్స్లో క్లిక్ చేసుకొని దీని మీద క్లిక్ చేశాను, జస్ట్ ఓకే అన్నాను. ఇప్పుడు చూడండి, న్యూ లేయర్ తీసుకున్నాం కదా, న్యూ లేయర్ తీసుకున్న తర్వాత ఇప్పుడు నాకు Alt+Backspace Ctrl+D వచ్చేసింది. వి ప్రెస్ చేసుకోండి, అంటే మూవ్ టూల్ తీసుకొని ఓకే కదా, ఇలా పెట్టేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనం ఇన్ కేస్ ఇటువైపు ఏదన్నా మోడిఫికేషన్ లాగా ఇంకా ఒక యారో లాగా కానీ బౌలాగా కొన్ని డిజైన్స్ వస్తూ ఉంటాయి కదా, అలాంటివి కావాలి అనుకుంటే తీసుకుందాం, వద్దు అనుకుంటే అవసరం లేదు. చూడండి, ఇది ఇలా కావాలి అనుకుంటే పెట్టుకోండి, వద్దు అనుకుంటే దాన్ని కూడా రిమూవ్ చేసుకోండి. సింపుల్గా సరిపోతుంది అనుకుంటే దాన్ని కూడా రిమూవ్ చేసేయండి. ఒక్క నిమిషం, ఇది మీరు కలర్ చేంజ్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ కొంచెం వైట్ ఉంది, దాన్ని రిమూవ్ చేసేస్తాను. ఓకే, ఇప్పుడు మీరు వేరే బ్యాక్గ్రౌండ్ దేని మీద వేసుకున్నా కూడా మీకు ఇబ్బంది ఉండదు అనమాట. ఈ నేమ్ కలర్ కూడా సేమ్ ఒకే కలర్ తీసుకున్నాము. టెక్స్ట్ టూల్ తీసుకొని సెలెక్ట్ చేశాను, అప్లై చేశాను, అయిపోయింది. దీన్ని కూడా కొంచెం అడ్జస్ట్ అయితే చేస్తున్నాను. ఓకే, జస్ట్ సింపుల్గా అయితే వర్క్ అయితే మీకు అయిపోతుంది. అలాగే ఇక్కడ చూడండి, ఇన్ కేస్ ఇది మీరు పెట్టుకుంటే కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఓకే, ఈ విధంగా. ఎందుకంటే అది అటు ఇది ఇటు ఉందనుకోండి డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట, చూడటానికి కూడా బాగోదు. సో అందుకని చెప్పేసి దానికి కరెక్ట్గా అడ్జస్ట్ అయితే చేసుకోండి. అలాగే ఇక్కడ చెప్పాను కదా, ఇప్పుడు మీకు ఇది ఉంది, తర్వాత దానిపైన ఇంకొక లేయర్ కూడా అయితే ఉంది. సో మీరు కావాలి అనుకుంటే దాన్ని కూడా వాడేసుకోండి. అలాగే ఇప్పుడు అసలు మెయిన్ ఈ వివాహ ఆహ్వానం అనేది కామన్గా ఉంటుంది. ఇక్కడ మనకి ఇనిషియల్స్ పెడుతూ ఉంటారు, ఏదో ఒక ఇనిషియల్స్ అనేది పెడుతూ ఉంటారు అనమాట. సో ఇప్పుడు మనం ఒక ఇనిషియల్ అయితే తీసుకున్నాము, దానికి సంబంధించి నేను సేమ్ ఇందాక చెప్పున్నాను కదా తెలుగు టైపింగ్ అని. సో ఈ విధంగా మనం ఫ్రెండ్స్ మీరు గూగుల్ అయితే ఓపెన్ చేసుకొని చూడండి, తెలుగు టు ఇంగ్లీష్ అని నేను తీసుకున్నాను అనమాట. తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, జస్ట్ ఇనిషియల్ మీకు అందరికీ తెలుసు. ఓకే, జస్ట్ ఇలా ఒక ఇనిషియల్ అయితే టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత ఇలా వస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే చూడండి ఇలా వస్తుంది అనమాట. చూడండి, Ctrl+C అనండి, జస్ట్ మీరు Ctrl+C అనండి అంతే. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఏం చేస్తానంటే జస్ట్ టెక్స్ట్ టూల్ తీసుకొని క్లిక్ చేసి Ctrl+V. ఓకే, మీరు అక్కడ ఏదైతే టైప్ చేశారో అదే ఇక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు సైజ్ తగ్గించాలి పెంచాలి అన్న Ctrl+A కొడితే మొత్తం సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత
దాని యొక్క సైజు మీరు మీకు కావాల్సిన విధంగా ఇక్కడ చేంజెస్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇలా వచ్చింది. ఈ ఫాంట్ మీకు నచ్చిందా, నచ్చలేదు అనుకోండి, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి డ్రాగ్ చేస్తే చూడండి ఇక్కడ కొన్ని ఫాంట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మీకు. ఓకేనా, అందులో మీకు ఏదైతే కరెక్ట్ గా ఉంది అనుకుంటారో సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ టీ కొట్టి దాని యొక్క సైజుని కొంచెం అడ్జస్ట్ చేయండి. ఇలా క్రాస్ గా కావాలి అనుకుంటే క్రాస్ గా పెట్టుకోవచ్చు, లేదా మీ ఇష్టం, మీకు ఎలా కావాలి అనుకుంటే అలా పెట్టుకోవచ్చు. ఈ వివాహ ఆహ్వానం అని ఉంది కదా, అది కూడా మీరు ఈ జెపెక్ అంటే ఒక లేయర్ లాగా కాకుండా టెక్స్ట్ గా తీసుకోవాలి అనుకుంటే టెక్స్ట్ గా కూడా తీసుకోవచ్చు. మీరు ఇది పక్కనే టైప్ చేసుకొని ఇందాక మనం టైప్ చేసినట్లు పక్కన వివాహ ఆహ్వానం టైప్ చేసి దాన్ని కూడా తెచ్చి మీరు ఇక్కడైతే పెట్టేసేసుకోవచ్చు అనమాట. కలర్ అనేది చూసుకోండి, అది మీ ఇష్టం. కలర్ అనేది కూడా కలర్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే టెక్స్ట్ తీసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి అయినా చేంజ్ చేయొచ్చు, లేదా ఇక్కడ నుంచి అయినా చేంజ్ చేయొచ్చు. ఇక్కడ క్లిక్ చేసుకొని మీకు కావాల్సిన కలర్ ఏది కావాలో అది చూస్ చేసుకోండి. లేదు ఫర్ సపోజ్ ఇక్కడ ఉన్న కలర్స్ లో మీకు ఏదన్నా నచ్చింది అనుకోండి, వాటిని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఈ రెండు కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇందులో గ్రేడియంట్ గా కావాలి అనుకుంటే గ్రేడియంట్ టూల్ ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మధ్యలో మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా ఎడిటర్ ఓపెన్ అవుతుంది అనమాట. గ్రేడియంట్ ఎడిటర్ ఓపెన్ అయిన తర్వాత ఇందులో చూడండి మీకు ఏ కలర్ కావాలి, అది కావాలి, దాన్ని చూస్ చేసుకోండి. దీన్ని క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ కలర్ వచ్చింది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ తీసుకోండి. ఓకే, ఇది న్యూ అనండి, ఇక్కడికి వచ్చేస్తుంది. ఇందాక దాకా మనకు అక్కడ లేదు కదా, ఇది న్యూ అనండి, ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి లేయర్ ప్యాలెట్ లో కొనుగోల వారి అని కనబడుతుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి డబుల్ క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ గ్రేడియంట్ ఓవర్లే అనేది ఫిల్ చేయండి. ఇక్కడ వచ్చింది ఆల్రెడీ డిఫాల్ట్ గ్రేడియంట్ ఏదైతే ఉందో అది వచ్చింది. ఇక్కడ క్లిక్ చేయండి. ఓకేనా, కొంచెం డిఫరెంట్ గా వస్తుంది అనమాట. మనం చూసిన దానికన్నా ఇంకొంచెం డిఫరెంట్ గా వస్తుంది. లేదు మీకు ఇక్కడ ఆల్రెడీ కొన్ని గ్రేడియంట్స్ ఉంటాయి, ఆ గ్రేడియంట్స్ లో మీకు ఏదైనా నచ్చితే చూడండి డిఫరెంట్ గ్రేడియంట్స్ ఉన్నాయి. చూసుకోండి ఏది కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, చూడండి ఇంకొంచెం డార్క్ గా కనబడుతుంది. సో మీకు ఏది కావాలి దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని మీద డబుల్ క్లిక్ చేసుకొని ఇక్కడ డ్రాప్ షాడో ఇవ్వండి. డ్రాప్ షాడోని కూడా కొంచెం అడ్జస్ట్ చేయండి, డిస్టెన్స్ ని కానీ స్ప్రెడ్డింగ్ ని కానీ సైజ్ ని కానీ. ఇప్పుడు చూడండి ఇందాకకి ఇప్పటికి డిఫరెన్స్ కనబడుతుంది కదా, డిఫరెన్స్ కనబడుతుంది. ఓకే, ఇప్పుడు క్లారిటీగా కనబడుతుంది. అలాగే స్ట్రోక్ కావాలి అనుకుంటే స్ట్రోక్ కూడా ఇవ్వచ్చు. ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే గుర్తుపెట్టుకోండి, కావాలి అనుకుంటేనే. ఇక్కడ చూడండి కలర్ అని వచ్చింది, కలర్ లో ఓకేనా ఇలా తీసుకోవచ్చు. లేదా ఇంకొంచెం బ్రైట్ గా కనబడాలి అనుకున్నప్పుడు ఇలా తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి నేమ్ వరకు హైలైట్ అయి చూపిస్తుంది. వెనక మనం స్ట్రోక్ ఇచ్చిన స్ట్రోక్ హైలైట్ అవ్వదు, డార్క్ కాబట్టి ఏదైతే నేమ్ ఉందో దాన్ని హైలైట్ చేసి చూపిస్తుంది. ఓకేనా, ఈ విధంగా కావాలి అనుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. జస్ట్
అంటే ఇక్కడ ఈ స్పెల్లింగ్ లో ఏదైనా మిస్టేక్స్ ఏమైనా ఉండొచ్చు. అంటే నేను జస్ట్ కొనిదల అని టైప్ చేశాను, అంటే దీర్ఘం ఉండొచ్చు, ఇంకా వేరే ఏమైనా యాడ్ అవ్వచ్చు, లేకపోవచ్చు. సో జస్ట్ ఇలా ఉంటుంది అనేది చూపించడానికి మాత్రమే నేను అలా కొట్టాను. ఓకే, మళ్ళీ అందులో మాత్రం మీరు అన్వేషణ చేయొద్దు దయచేసి. ఓకేనా? లేదు ఇక్కడ నచ్చలేదు అనుకోండి, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేయండి డైరెక్ట్ గా, దీన్ని కొంచెం కిందకి దించేయండి, అప్పుడు మీకు ఇంకొంచెం బాగుంటుంది. ఓకే, ఓకేనా? జస్ట్ ఇప్పుడు సింపుల్ గా ఉంటుంది. ఇందాక కొంచెం తిరిగినట్టు అదే క్రాస్ గా పెట్టున్నాము, జస్ట్ ఇప్పుడు చూడటానికి సింపుల్ గా ఉంటుంది. ఓకే, ఇది ఈ విధంగా అయితే డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఈ పిహెచ్డి ఫైల్ అయితే నేను మీకు లింక్ లో అయితే డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. ఓకే, ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే మీరు డౌన్లోడ్ చేసుకొని అక్కడ జస్ట్ మీరు ఆ ఇనిషియల్ మాత్రమే కొనిదెల వారి అని ఉంది కదా, అందులో కొనిదెల బదులు మీరు మీ ఇనిషియల్ ఏదైతే ఉంటుందో దాన్ని సెట్ చేసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. అలాగే నెక్స్ట్ క్లాస్ లో ఏం చేస్తారంటే జస్ట్ డైరెక్ట్ గా వెడ్డింగ్ కార్డ్ ఏదైతే ఉందో ఆ వెడ్డింగ్ కార్డ్ ని డిజైన్ చేసి పెట్టేస్తాను. మీకు కావాలి అనుకున్నప్పుడు వాటిలో మాడిఫికేషన్స్ చేసుకొని టైమింగ్స్ కానీ, వెడ్డింగ్ వెన్యూ కానీ, తర్వాత నేమ్స్ కానీ ఇలాంటివన్నీ చేంజెస్ చేసేసుకోవచ్చు. చేంజెస్ చేసుకొని మీరు వాడుకోవచ్చు. సో నెక్స్ట్ క్లాస్ లో అయితే అది డిజైన్ చేసి పెడతాను. ఓకే ఫ్రెండ్స్, మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే, నచ్చితే కనుక తప్పకుండా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జస్ట్ చూస్తున్నారు కానీ కామెంట్ కానీ లైక్ కానీ చేయట్లేదు. దయచేసి చేయండి, చేస్తేనే మనకి యూట్యూబ్ అనేది వ్యూస్ పెంచుతుంది. సో దయచేసి లైక్ చేసి కామెంట్ చేయండి.